ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 5వ చరణం. హీ సెట్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఫౌండేషన్స్, ఇట్ కెన్ నెవర్ బి మూవ్డ్. సామ్స్ చాప్టర్ 104 వర్స్ 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు, మన యేసయ్య కలగజేసిన సృష్టి, నిర్మించిన ఈ ప్రపంచం ఎంతో సుందరమైనది, ఎంతో విలువైనది. ఈ భూమి కదలకుండా దేవుడు దానిని పునాదుల మీద స్థిరపరిచాడు. అందునిమిత్తమునే మనం క్షేమంగా జీవించగలుగుతున్నాం. ఈ రోజున నీవు స్థిరత్వము లేని వ్యక్తివిగా ఉన్నావేమో, అస్థిరమైన ఆలోచనలతో జీవిస్తున్నావేమో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో స్థిరత్వం అనేదే లేక, నిలకడ అనేదే లేక పడిపోతున్నావేమో. ప్రభు సెలవిస్తున్నాడు, భూమిని ఎలా అయితే కదలకుండా దాని పునాదుల మీద స్థిరపరిచినట్లు దేవుడు నిన్ను కూడా ఈ రోజున స్థిరపరచబోతున్నాడు. నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నీ యొక్క పనిలో, నీ యొక్క జీవితంలో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. భూమిని గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించాడు. శూన్యములో వేలాడుతున్నది గాను, ఎటువంటి సపోర్టు లేకుండా ఉన్నది గాను మనకు కనబడుతుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తరువాత మనం కూడా కొన్ని వీడియోస్ ద్వారా చూడగలుగుతున్నాం. భూమి చుట్టూ ఏ కట్టడము లేదు, భూమికి ఏ సపోర్ట్ లేదు, ఎవరు దానిని చేతులతో పట్టుకోలేదు. అయినా కానీ తన కక్ష నుండి భూమి తొలగిపోవడం లేదు. దేవుడు దానిని ఆ విధంగా స్థిరపరిచాడు. చిన్న భూకంపం వస్తేనే ఈ లోక ప్రజలు అల్లల్లాడిపోతుంటారు కదండి. అటువంటి భూమి తన కక్ష నుండి వేరైతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? సరిగ్గా ఆక్సిజన్ అందదు, తన గురుత్వాకర్షణ శక్తిలో మార్పు వస్తుంది. ఈ భూమిపై కట్టబడ్డ కట్టడాలు, నిరంతరము జరుగుతున్న ప్రక్రియలు అన్నీ కూడా చెదిరిపోతాయి, అల్లకల్లోలంగా మారిపోతుంది. ఇదంతా కొంచెం తన కక్ష నుండి భూమి జరిగితేనే జరుగుతుంది. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత అద్భుత కార్యాలు జరిగించువాడు. మనము పడిపోకుండా, మనము క్షేమంగా జీవించులాగున ఆయన మనము నివసిస్తున్న భూమిని పునాదులపైన స్థిరపరిచాడండి. వాక్య భాగం సెలవిస్తుంది, ఆయన మాట సెలవీయగా దాని ప్రాకారమాయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అని. దేవుడు భూమిని స్థిరపరచబడేలా చేయడానికి కూలీలను పెట్టలేదండి, ఏంజిల్స్ అందరినీ ఆదేశించలేదండి. కేవలం నోటితో ఒక్క మాట పలికాడు, అంతే, అది స్థిరపరచబడింది. ఈ రోజున మన జీవితాలను కూడా దేవుడు కట్టగలడు. నశించిపోతున్న మన బ్రతుకులను సైతము బాగు చేయగలడు. కూలిపోతున్న కుటుంబాలను ఆయన నిలవబెట్టగలడు. క్షీణించిపోయిన నీ అనారోగ్యమును ఆయన స్వస్థపరచగలడు. నీది ఏ స్థితి అయినా, ఎటువంటి పరిస్థితి అయినా మన యేసయ్య దానిని నోటి మాట చేత బాగు చేయగలడండి. ఆయనకు సాధ్యము కానిది అంటూ ఏదీ లేదు. లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ఎలా మన జీవితాలను దేవుడు స్థిరపరచగలడు అంటే, ఆయన ఈ లోక సృష్టికర్త అయి ఉన్నాడు గనుక, ఆయన మాట చేత సృష్టిని కలగజేసిన దేవుడు గనుక, అటువంటి దేవుడు ఈ రోజున నీ పక్షముగా ఉన్నాడండి. నీకు తోడుగా, మీకు రక్షణగా ఉన్నాడు. మరి నీ జీవితం మార్చబడాలంటే, నీ జీవితం కట్టబడాలంటే, నీ యొక్క అస్థిరమైన ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము ఏదైనా స్థిరంగా బలంగా మారాలంటే నీవు చేయాల్సిన పని ఉన్నది. లేఖనముల ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలియుండునో నీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలియుండును అని. అనగా మనము స్థిరంగా ఉండాలంటే, కదల్చబడని వారముగా ఉండాలి అంటే, ఏ వరదల వంటి ఉపద్రవాలు వచ్చినా, తుఫాన్ల వంటి కష్టాలు వచ్చినా, ప్రవాహముల వంటి బలహీనతలు మనల్ని ముంచివేయడానికి చూసినా మనము
కదల్చబడమండి. దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాట వినేవారంగా ఉన్నప్పుడే మన జీవితంలో అద్భుతం అనేది జరుగుతుంది. పునాదుల మీద స్థిరపరచబడ్డానికి కారణం ఏమిటంటే దేవుని మాట అది విన్నది, దేవుని మాటకు విధేయించింది. ఈరోజు నీవు దేవుని మాటను గౌరవించగలిగితే, విధేయత చూపగలిగితే, వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటే నీవు కూడా స్థిరముగా ఉంటావు. ఎవ్వరు నిన్ను కదిలించలేరు, పడద్రోయలేరు, బాధించలేరు. నీ శత్రువులు, నీ విరోధులు ఎన్ని ప్రణాళికలు వేసినా నీవు స్థిరముగా బలముగా ఉంటావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితాన్ని కట్టగలడు అని విశ్వసించి ఆయన మాటను విని జీవించు, నీవు అద్భుతాలను చూడగలుగుతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి, అయా మీరు ఈ సృష్టిని కలగజేసిన దేవుడవని, అయా మీరు నిర్మించిన ఈ ప్రపంచము ఎంతో సుందరమైనదని, అయా భూమి కదలకుండా దానిని పునాదుల మీద స్థిరపరిచిన దేవుడవని, అందునిమిత్తమునే మేము క్షేమంగా జీవించగలుగుతున్నామని తండ్రి, నశించిపోతున్న మా యొక్క బ్రతుకులను సైతము బాగు చేయగల దేవుడవని, కూలిపోతున్న మా కుటుంబాలను కట్టే దేవుడవు, నిలవబెట్టే ప్రభువుడవని, మా యొక్క ప్రతి పరిస్థితిని చూసిన దేవుడవు, బాగు చేయగల సమర్థుడవని, అయా ఈ రోజున తండ్రి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడి అయా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినటువంటి మీ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి, అమూల్యమైన మీ మాటలను బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మీ యొక్క మాటలు విని వారి యొక్క తండ్రి అయా మరి నడవడికను మార్చుకొని మీ తట్టు తిరిగి అయా పూర్ణ హృదయముతో మిమ్మల్ని విశ్వసిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు తండ్రి ఆశీర్వదించండి. వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను అన్నిటి నుంచి వారికి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అనారోగ్య సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి ప్రభా. మీరే వారిని ముట్టండి తండ్రి, మీ యొక్క రక్తములో వారిని కడిగి పరిశుద్ధపరచండి. వారికి ఉన్న ప్రతి పాపమును కొట్టివేసి వారిని పరిశుద్ధపరిచి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది నమ్ముచున్నాము ప్రభా, విశ్వసిస్తున్నాము. అదేవిధంగా నా ప్రభా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ప్రతి ఒక్కరి మధ్య ఉన్నటువంటి గొడవలన్నిటి నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. అయా సమాధాన స్థితిని వారికి కలుగజేయండి. అయా కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా అదేవిధంగా రుణ భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా ప్రభా. అయా ఎలా రుణాన్ని తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఉద్యోగము బిడ్డకు మీరు అనుగ్రహించండి. వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవునట్లుగా సహాయం దయచేయండి. రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి ఫలితాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహ విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. అయా మీరే తండ్రి వారి యొక్క వివాహమును తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభ దైవజనులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అయా మీకు మహిమకరముగా వారి యొక్క పరిచర్య ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అయా ఇంకా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక, మారు మనస్సు లేక అయా లోకంలో ఉంటూ ఉన్నారో ప్రభా, అయా మీ యొక్క సువార్తకు లోబడే మనసును వారికి దయచేయమని, అయా వారు రక్షించబట్టుకు మీ యొక్క కృపను వారిపై ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీరే వారి పక్షాన న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమంగా, సురక్షితముగా వారు చేరుకోవాల్సినటువంటి గమ్య స్థలానికి వారు చేరుకున్నట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి. అయా ఆత్మీయంగా, శారీరకంగా మీ యొక్క బలాన్ని బిడ్డలకు దయచేయండి. మీ శక్తి చేత వారిని నింపండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా మార్గం అంతటిలో మీ యొక్క దేవదూతలను బిడ్డలకు కావలి ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో అయా మరి తండ్రి త్రాగుడు వ్యసనాలతో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల దయచేయండి. మరి తండ్రి వ్యభిచార
వ్యసనాలతో తండ్రి అయా మరి తండ్రి ఉన్నటువంటి బిడ్డలకు వారిని ఆ యొక్క వ్యభిచార క్రియల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.